ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని గ్రహించగలిగి భక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేయుదును. దేవుడు అంటాడు, నీ నీతికి తగినట్లుగా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను వర్ధిల్లింప చేస్తాను, నీ కుటుంబంలో మీకు కావలసినటువంటి శ్రేష్టమైన ఈవులను సమృద్ధిగా నేను మీకు దయచేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడండి అని అంటే ఇక్కడ అంటాడు 5-6 వచనాల్లో చూసినప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలుకున్నప్పుడు, పవిత్రుడివై యథార్థవంతుడి ఎడల ఆయన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. యథార్థముగా జీవించాలి, శ్రద్ధగా వెతకాలి, సర్వశక్తిమంతుడైన దేవుని మీద మనం ఆనుకోవాలి. అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నిన్ను వర్ధిల్లింపు చేస్తాడు. చాలామంది నన్ను దేవుడు ఆస్వాదించడం లేదు, నన్ను దేవుడు దీవించడం లేదు, నన్ను దేవుడు విస్తరించడం లేదు. ఇదే తలంపు, ఇదే ఆలోచన. ఇది క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం అనేది ఒక భాగమై ఉంది. ఆ తలంపు కలిగి ఉండడం పొరపాటు ఏమి కాదు. కానీ అక్కడ పై వచ్చిన లంచడు జాగ్రత్తగా వెతకాలట, యథార్థ హృదయం కలిగి ఉండాలట, బతిమలాడుకోవాలట. అప్పుడే సర్వశక్తిమంతుడకు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు అని అంచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాల ద్వారా నువ్వు నడిపించబడగలుగుతున్నావా? ఈ లక్షణాల ద్వారా నువ్వు జీవించగలుగుతున్నావా? ఇటువంటి లక్షణాలు కలిగి నువ్వు నడిపించబడినప్పుడే బహుగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. నీవు లోకంలో ఉన్న ప్రతి దాని మీద శ్రద్ధ నిలుపుతూ ఉన్నావు, కానీ దేవుని మీద సరిగా శ్రద్ధ నిలపలేకపోతున్నా, వాక్యం మీద సరిగా శ్రద్ధ నిలపలేకపోతున్నా, భక్తి కలిగిన జీవితం మీద సరిగా శ్రద్ధ నిలపలేకపోతూ ఉన్నావు, ప్రార్థన జీవితం మీద శ్రద్ధ నిలపలేకపోతున్నావు, మోకరిల్లే విధానంలో నువ్వు శ్రద్ధ నిలపలేకపోతూ ఉన్నావు. వీటన్నిటిలో కూడా నీవు శ్రద్ధ నిలిపినట్లయితే నిశ్చయముగా నీ నివాస స్థలం అనేది బహుగా వర్ధిల్లుతుందండి. వర్ధిల్లింప చేసేవాడు ఆయనే, నేను బహుగా హెచ్చింపజేసేవాడు ఆయనే, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. పరమంద ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆయన కృప ద్వారా నిన్ను దర్శిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం అందు మరి నీ నివాస స్థలము కూడా నీ నీతికి తగినట్లుగా నా నివాస స్థలం వర్ధిల్లాలి అనే తలంపు నీలో ఉందా? నీలో ఉంచే ఆయన జాగ్రత్తగా ఆయన వెతకడం, పవిత్రుడివై ఉండడం, ఆయన బతిమలాడుకోవడం, ఈ 3 లక్షణాలు నీ జీవితంలో ఉంటే, ఈ 3 గుణాలు, ఈ సుగుణాలు నీ బ్రతుకులో ఉంచే, నీ మీద శ్రద్ధ నిలిపే దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపు చేస్తాడు. నీ నివాస స్థలం నిశ్చయముగా నిత్యము దేవుని మహాకృప ద్వారా వర్ధిల్లును గాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయాన ప్రభు, ఇదిగో నీ మాటల ద్వారా మేము దర్శింపబడినందుకే నీకు స్తోత్రాలు. మా నీతికి తగినట్లుగా మా నివాస స్థలంలో వర్ధిల్లుటకు సహాయం చేయండి ప్రభు. నిన్ను వెదికే మనసు, బ్రతిమలాడుకునే మనసు, పవిత్రమైన జీవితం కలిగి ఉండే మనసు మేము ప్రభు ఈ సుగుణాలు కలిగి నడిపించబడుటకు సహాయం చేయమని, మహిమయు ఘనతయు మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.